ప్రయాణం చేశాడు. చూడండి, దేవుడి పిలుపు అంటే దేవుడు ఎవరు? ఉన్నతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు. దేవుడు పిలుపుతో ప్రయాణం చేసిన అబ్రహామును లోతుకి పిలుపు లేదు, లోతుకి దర్శనము లేదు, అయినా అబ్రహామును వెంబడించాడట. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహామును వెంబడించిన లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దైవజనులైతే పిలుపు కలిగి సమర్పణ కలిగి సేవ చేస్తారు, అలాంటి దైవజనులను వెంబడించిన కుటుంబానికి కూడా దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదము ఇస్తాడని లేఖనాలు చెబుతా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మనం చదివిన మాటలో ఏముందంటే, అబ్రహాము వెంట వెళ్ళిన లోతు కూడా గొర్రెలు గొడ్లు కలిగి ఆశీర్వదించబడ్డాడు అనే మాట ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని సేవకుని వెంబడించే మీకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ కారణాన్ని బట్టి వీళ్ళ ఆస్తి ఎంతగా విస్తరించిందంట? అమ్మా, ఒకే చోట కలిసి నివసించడానికి వీలు లేనంతగా. సరే, ఈ లోపల జరిగింది ఏంటంటే, అబ్రహాము కాపర్లకు, లోతు కాపర్లకు ఏమొచ్చిందంట? తగ వచ్చిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంటే, ఈ మేత మాది, ఈ నీళ్లు మాది, ఈ స్థలం మాది, మెరక ప్రాంతం అని వాళ్ళు ఏదో తగలబడ్డారు. తగలబడి వాళ్ళు కాపర్లు వాళ్ళకి చెప్తే వీళ్ళ కాపర్లు వీళ్ళకి చెప్పినప్పుడు లోతు ఏం చేయాలి చెప్పండి? లోతు ఏం చేయాలంటే, మరి చిన్నవాడు కనుక, నానా మరి నీతో వచ్చిన నన్ను దేవుడు ఆశీర్వదించాడు కనుక నా కాపర్లకి నీ కాపర్లకి గొడవ వచ్చిందంట, దాన్ని సరి చేసుకుందాం అన్నాడు. కానీ అతడు ఒక మాట కూడా అనలేదు, వ్యక్తపరచట్లేదు. కానీ అబ్రహామే ఆ సంగతిని గుర్తెరిగి ఏమంటాడు తెలుసా? ఓ రోజున లోతును పిలిచి, ఒరే లోతు, ఇదిగో నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి ఏమొచ్చింది? తగాదా వచ్చింది కనుక మనం బంధువులం కనుక మన మధ్య ఏమండకూడదు? అక్కడ ఉంటుంది, మనము బంధువులము కనుక మనకి కలహం ఉండకూడదు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండకూడదు బంధువుల మధ్యలో? కలహము అంటే దెబ్బలాట, గొడవ ఉండకూడదు అని లేఖనాలు చెప్తుంది. బంధువుల మధ్యలో ఉండకూడదు, కుటుంబాల మధ్యలో ఉండకూడదు, సంఘ మధ్యలో ఉండకూడదు. అవసరమైతే అన్యుల మధ్యలో కూడా మనం ఉండకూడదని చూడాలి. కానీ మనం ఉన్న వాళ్ళు ఉంటారు కనుక అది వేరే సంగతి. ఇక్కడ విషయం ఏంటంటే, మనము బంధువులము కనుక మన మధ్యలో ఏమి ఉండకూడదు? కలహం ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. కలహము అంటే దెబ్బలాట, గొడవ, మనస్పర్ధలు ఉండకూడదు అని లేఖనాలు చెబుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక కలహం వల్ల చాలా నష్టాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు మనతో నేర్పే వాక్యం ఏంటంటే, బంధువుల మధ్యలో కలహాలు, అలాగే చెప్పు అన్నదమ్ముల మధ్యలో కలహాలు, తల్లిదండ్రుల మధ్యలో కలహాలు, సంఘ మధ్యలో కలహము ఉండకూడదు. ఈరోజు మనకు నేర్పే పాఠం ఏంటంటే, కలహము ఉండకూడదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట కనబడతా ఉంటుంది బిడ్డలారా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నీ కప్పిపెట్టు. అబ్బా, 8-9 డిగ్రీ చదువుకున్నప్పుడు అప్పుడు బైబిల్ చదవాలి. తీయాలి బైబిల్లో. మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ తప్పనిసరిగా తీయాలా, స్పీడ్గా తీయాలా, ఏది ఎట్లుందో తెలుసుకోవాలా. బైబిల్లో 69, 66 అధ్యాయాలు ఉన్నాయి. తీసుకున్న చదవండి అప్పుడు గట్టిగా పెద్ద స్వరంతో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవాలి. అది గట్టిగా. పగ కలహమును. దేవుడు స్తోత్రం చెప్పండి. పగలు ఎవరు ఉంటాయి? భూలోకంలో కొన్ని జంతువులు ఉన్నాయి, పగబడతాయి మన మీద. ఒక జంతువు పడుతుంది, పగడతారు. మేకలు పగడతాయి, కుక్కలు పగబడతాయి, ఆవులు పగబడతాయి, పాములు పగబడతాయి. బైబిల్ ఒక పద్యం ఒకటి ఉంటుంది కదా, వృచ్చికం అంటే తేలికట తోకలో వేసుకుంటుందన్న. పలుగున అనే దానికి పాముకి తల్లో
కానీ చెడ్డవాడైన మనుషుడికి ఏముంటుందట? నిలువెల్లా విస్మయం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఈరోజు పగ కలహమును రేపును. కనుక మనకి ఏముండకూడదు? దేవుని వాక్యం ఏం చెబుతుందంటే పగలు ఉండకూడదు. ప్రేమ దోషములన్నిటినీ కలుపు. పగ ఉందనుకోండి, ఏదో విధంగా గొడవ పెట్టేయచ్చు, ఉసికి మాటకి చీటికి మాటకి. ప్రేమ ఉందనుకో, ఓన్లీ మనోడే కదా, మంచోడే కదా, ఎందుకు నోరు జారింది, ఎప్పుడు ఇలా అన్నారు కదా అనుకుంటే ఏమైపోతుంది? అది ఎలాంటి గొడవైనా. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే కలహం ఉండకూడదు అనే మాట అబ్రహాము చెప్పాడు కనుక కొన్ని మాటలు మనం తెలుసు. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ. ఇప్పుడు మనకేముండాలి మరి? పగ ఉండాలా, ప్రేమ ఉండాలా? మనం నమ్మిన దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి అయిన దేవుడు కనుక పగ ఉండకూడదు. అలాగే చెప్పి పొరపాటు ఉండవా, మాట జారులు ఉండవా వచ్చి, కానీ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా సమర్థించుకోవాలని లేఖనాలు చెబుతున్నాయి. దేవుని స్తోత్రం. గొడవలు వస్తూ ఉంటాయి, కొంతమంది మనసులో పెట్టుకుని దాన్ని ఉద్దేశించి దాన్ని వ్యక్తపరచలేక మరొక కోణంలో చూపెడతారు. అది ఏంటది? పగ. పగ కలహమును రేపును అని చూడండి. అదే సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే 16:28 చదవండి ఒకసారి. మూర్ఖుడు కలహమును పుట్టించును. దేవుని స్తోత్రం చెప్పండి. కలహాలు పుట్టించేవాడు ఎవరని చెబుతుంది బైబిల్లో? మూర్ఖుడు. మూర్ఖుడు ఏం చేస్తాడంటే కలహాన్ని రేగవుతాడు అంటారు. శాంతిగా సంతోషంగా సమాధానం ఉంటే వాడికి ఇష్టపడదట. ఏదో విధంగా గొడవ రావాలి అని రేగవుతాడు. మూర్ఖుడు వాడు. మూర్ఖులు ఉన్నారు బైబిల్లో. మూర్ఖురాలు తన ఇల్లు తానే ఓడబెట్టుకున్నాను అని. కనుక మనం మూర్ఖులుగా ఉండకూడదు. మూర్ఖుడైనోడు ఏం చేస్తాడు? కలహాన్ని పుట్టిస్తాడు. మరొక మాటలో మనం చూస్తే అదే సామెతల గ్రంథం 20:3 చూస్తే అక్కడ ఏమన్నా తెలుసా? ఏమంటది? కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖులకు ప్రతివాడు పోరునే కోరుకును అని ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే దెబ్బలాటకి కలహానికి దూరంగానే, అంటే వాళ్ళు వచ్చి నిలబడతా ఉంటారు, అయినా మనం తప్పించుకోవాలి. అందుకే యేసు ప్రభువు మనకు మాట చెప్పారు. ఏమన్నా తెలుసా? మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్ఠుకులై ఉండమన్నాడు. పాము వివేకం ఏంటి అంటే ఏదో విధంగా మనుషులు కంటపడకుండా, మనుషులు దెబ్బ పడకుండా తప్పించుకోవడమే వివేకం. నీ దొంగంటే కొట్టు అంటే ఏం చేస్తాం? నేను కొట్టు నాకు ఎక్కడి నుంచి పోడు. కొంతమంది ఆడవాళ్ళు కూడా అంతే. ఇగో నోరు జారే గారికి పడతాను అన్నాడు అనుకో, కొట్టు చూద్దాడు. కొట్టు చూస్తే ఏముంటుంది? కనుక విషయం వివేకం ఏంటంటే పొరపాటు అయినప్పుడు ఒప్పుకోవాలి, అంతగా గొడవ జరగకుండా తప్పించుకోవాలని లేఖనాలు చెప్తా. ఈ కుటుంబ గొడవలైనా, సంఘమైన ఉన్న గొడవలైనా, ఇక ఏ గొడవైనా ఇక్కడ ఒకటే వాక్యం ఏం చెప్పేదంటే ఈ రోజు మనతో ప్రభు చెప్తున్న మాట కలహములకు దూరంగా ఉండటం నరులకు. అందుకని అబ్రహాము కలహము పడవద్దు అంటున్నాడు. మరొక మాట మీరు చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనం మనం చదువుదాం. 1 నుంచి మీరు ఈ మాటను పట్టుకోవాలి. అబ్రహాము మనం బంధువులు కనుక మనకి కలపడకూడదు అన్నాడు కనుక, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేక దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏనాలి? ఆత్మ సంబంధులు ఎవరు, శరీర సంబంధులు ఎవరు? ఈ విషయాలు గమనించాలి. యేసు ప్రభు నమ్మనటువంటి వారందరూ శరీర సంబంధులు. యేసు ప్రభు నమ్మిన మనమందరం ఎవరని? ఆత్మ సంబంధులు. కనుక ఆత్మ సంబంధులు శరీర సంబంధులు కాదు. వారికి మనకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. విన్నారా? అందుకని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, సహోదరులారా మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధులుగా అయిన వారు పరిపూర్ణతలోకి వచ్చినట్టు కాదు. తర్వాత చదువు. శరీర సంబంధమైన మనుషులే అని
క్రీస్తునందు మీరందరూ పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎందుకు వీళ్ళు క్రీస్తులో పసిబిడ్డలు అంటే, ఇప్పుడు మిమ్మల్ని గురించి అడుగుతారు అన్నమాట. అమ్మా, మీరు యేసు ప్రభు నమ్ముకుని ఎంతకాలం ఏం చెప్తారు? 30 సంవత్సరాలండి, 40 సంవత్సరాలండి, 20 సంవత్సరాలండి అంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు అయ్యింది అనేది కాదు. కానీ ఇక్కడ పౌలు గారు అంటాడు, మీరు క్రీస్తునందు ఎవరంట చెప్పాలి, పసిబిడ్డలే. పసిబిడ్డలు అంటే ఏ వయసులో అంటాం మనం? ఏమండి, ఒక సంవత్సరము లేకపోతే 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళని పసిబిడ్డలు అంటారు. అంటే యేసు ప్రభువులో ఉన్న మనం ఏమవ్వాలి? దినదినము ఎదగాలి. ఎందులో ఎదగాలి? ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, కార్యాల్లో ఎదగాలి, దేవుని ప్రణాళికలను రచించడంలో ఎదగాలి, సాతానును ఓడించడంలో ఎదగాలి, ఏమంటే సువార్త ప్రకటించడంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏది ముఖ్యమైనదో ఏది అనవసరమైనదో గుర్తించగలిగినటువంటి కెపాసిటీ మనకి ఉండాలి. అంతే తప్ప పరిస్థితులలాగా ఉండకూడదని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని 3వ వచనంలో మనం చూస్తే ఏముంటది? చదవాలి. 3వ వచనంలో ఏముంటుంది? 3 మీలో అసూయయు కలహమును ఉండగా, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఏముందంట? కలహం ఉంది, అసూయ ఉంది. కలహము అసూయ ఉంటే ఏ సంబంధం వేడు? శరీర సంబంధులే. యేసై మన శరీర సంబంధులుగా ఉండటానికి పిలిచాడా? ఆత్మ సంబంధులు ఉండటానికి పిలిచాడా? కదండి. ఆత్మయే జీవింపచేయు, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని లేఖనాలు చెబుతున్నాయి. కనుక ఇక్కడ లేఖనం ఏం చెబుతుంది అంటే, ఇప్పుడు అసూయ కలహం ఉన్న వాళ్ళు ఎవరంట? ఇలా చెప్పాలి, క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అంటారు. ఏమంటే 20 సంవత్సరాలు వచ్చిన 30 సంవత్సరాలు వచ్చిన పసిబిడ్డగా ఉన్నారనుకో, తండ్రికి సంతోషపడ్డారా? ఎదుగుతూ ఉంటే సంతోషం కదా. 10 సంవత్సరాల కింద అయిపోయాడు అనుకో, అరే భలే ఎదిగాడు. దేవుడు కూడా మన ఎదుగుదలను కోరుతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, విస్తరించాలి, ప్రార్థనలో ఎదగాలి అంటున్నాడు. అట్లా అందుకని ఏమంటున్నాడంటే, మీరు పసిబిడ్డలు కనుక నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను, అన్నం పెట్టడానికి మీకు అవకాశం లేదు అంటున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అన్నం పెడుతున్నాను, వాడికి పాలుతూ ఉంటే వాడికి బలం అంటుందా? అంటే శారీరకమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధంగా. అందుకని ఏమంటాడంటే, మీరు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించిన, అక్కడ అంటున్నమాట 3:3 కింద, మీరు బలహీనులై ఉన్నారు అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాలు అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులోకి వచ్చినప్పుడు రండి, దేవుడు పరలోకం ఇస్తాడు, స్వస్థతలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్తాం. వీటన్నిటిని బట్టి ఆకర్షించబడి మనుషులు వస్తారు. ఇంకెంత చేయొచ్చు, అయ్యే బోధలు మనం చేయకూడదు. ఏం చేయాలి? యేసునామంలో నడిచే వాళ్ళకి కొన్ని శ్రమలు వస్తాయి, నిలబడాలి. యేసునామంలో ఉన్న వాడికి సాతానుతో యుద్ధం చేయాలి, మనం గెలవాలి అనే ఉపదేశం కూడా మనం నేర్చుకోవాలంట. దేవుడి స్తోత్రం చెప్పండి. మొదట పాలు అంటే చిన్న చిన్న ఆశీర్వాద సంబంధమైన మాటలు, ఎంత చేపు అయ్యే బోధలు కాదు. ఈ అర్థం చేసుకోవాలన్నమాట. ఏ బోధలో ఈ అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, యేసు ప్రభువులోకి వచ్చే శ్రమలు అన్నామనుకో, ఎంతమందికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉంటుంది? కానీ వచ్చే మాట కరెక్ట్. ఎందుకు వస్తాయి అంటే, దేవుడు మనలను ఎదగాలని, వర్ధిల్లాలని, అభివృద్ధిలోనికి రావాలని, యేసు పోలికలోనికి మారాలని మాత్రమే శ్రమలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, యేసు ప్రభువును నమ్ముకున్న మనం, పరిశుద్ధ జీవితం జీవిస్తున్న మనం, విశ్వాసులుగా ఉన్న మనం, ఆత్మ సంబంధులుగా ఉన్న మనం ఎలా ఉండకూడదంట? కలహాలు ఉంటే మనము పసిపిల్లలతో సమానమంట, శరీర సంబంధులమంట అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? అందుకని ఈ లేఖనాలను సరి చేసుకోవాలి. వెళ్ళాలి.
ఇక తర్వాత విషయం మనం చూసినట్లయితే మరి మొదటికి వచ్చేది అబ్రహాం 13వ అధ్యాయంలో మనం చూస్తే ఇప్పుడు కలహం వచ్చింది కనుక ఈ కలహాన్ని పరిష్కరించవలసినటువంటి ఒక బాధ్యత ఎవరికంటే అబ్రహాం ఉంది కనుక అబ్రహాం ఏం చేయడం తెలుసా? ఒక రోజు లోతుని పిలిచి ఇట్లా అన్నాడు, ఏ అబ్రహామా, లోతు, నీకు నాకు కలహం ఉంది కనుక వింటారా? నీవు కుడికెళ్తే నేను ఎడమకెళ్తాను, నేను ఎడమకెళ్తే నేను కుడికెళ్తాను, ఏం వెళ్తావో కోరుకోమన్నాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. కోరుకోమనగానే ఇప్పుడు అబ్రహాం ఈ లోతు ఏం చేశాడంట? కన్నులెత్తి అలాగా చూశాడంట. ఎలాగా? ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలను చూశాడట. అవి నాశనం కానప్పుడు ఇలా కనబడ్డాయట. ఎలాగా? చూడండి 13వ అధ్యాయం ఆదికాండం 10వ వచనంలో మనం చూస్తే లోతు కన్నులెత్తి యార్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మనకు మరి అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పాలు దేశమై ఉండేనని చెప్పి లోతు తనకు యార్దాను ప్రాంతమును ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణమై అట్లు వారు ఒకరు వేరైపోయి అబ్రహాము కనానులో నివసిస్తే లోతు కింద మీరు చూస్తే సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అబ్రహాము గారు చెప్తున్నాడు, ఓ లోతు, నీకు నాకు గొడవ వచ్చిన కనుక కలహం ఉండకూడదు కనుక నువ్వు ఇటెళ్తే నేను ఇటెళ్తాను, నువ్వు అటెళ్తే నేను ఇటు వస్తాను, నువ్వు ఎటెళ్తావో వెళ్ళు అని చెప్పి చిన్నోడు సాయిస్తే లోతు అంతా చూసాడంట. ఏ ప్రాంతాన్ని? యార్దాను ప్రాంతాన్ని చూసాడంట. సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసాడంట. చూడగానే ఎలా కనిపించినాయి అంట? నీళ్లు పారే దేశం కాదు, దేవుని తోటలనే కనిపించిందట. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఎలా ఉంది? ఏమన్నా ఉంది వాక్యం? యెహోవా తోట. యెహోవా తోట అంటే ఏంటి? దేవుని సంఘమే. దేవుడు ఒక తోట నాటి ఏం చేస్తాడు చెప్పండి? దినదినము ప్రతి నిమిషము నీరు కడతాడట, దాని చుట్టూ కంచి వేస్తాడట. ఏమంటే అందులోకి ఏది రాకుండా కాపాడతాడట. ఈరోజు మనకు కంచి వేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మనం ఎలా ఉన్నాము అంటే పచ్చగానే ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ లోతు యెహోవా తోట అనుకున్నాడు, కానీ అది మాత్రం యెహోవా తోట కాదు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ ఊరు ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలిసింది. చూడండి 11వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండేది. అమ్మా ఇల్లేటప్పుడేమో బాగుంది, యెహోవా తోట అనుకుని పచ్చగా ఉంది, ఐగుప్తు దేశం అని నీళ్లు పారుతున్నాయని వెళ్ళాడు. కానీ తీరా ఎలాగానే వాళ్ళ ఎటువంటి వాళ్ళంట? ఆ సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళు? దుష్టులను బహు పాపులున్నాయి. ఇప్పుడు లోతుతో అన్నాడు అబ్రహాం, గొడవ ఉండకూడదు కానీ కట్టెలు తీర్చేస్తానంటే అసలు అబ్రహాం లోతు ఏమని చెప్పాలి? మీరు చెప్పండి ఒకసారి. నాయనా, నిన్ను వెంబడించినప్పుడు నాకు ఈ పరిస్థితులు ఏమి, నిన్ను వెంబడించగానే నాకు ఈ ఆశీర్వాదాలన్నీ, పని వాళ్ళ కోసం మనం వేరవటం మంచిది కాదు. అవసరమైతే నేను పని వాళ్ళన్నా మాట్లాడతాను, కానీ నేను నిన్ను విడవలని చెప్పనవుద్దా? చెప్తే మంచిదంటారా, న్యాయం అంటారా, కాదంటారా? కానీ కొంత అతను రోజు మాత్రం అలా లేదు. ఎప్పుడు వేరైపోతే అప్పుడు స్వేచ్ఛగా బతుకుతాం అనుకున్నాను. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గర ఉంటే క్రమశిక్షణ నేర్పుతున్నాడని, ప్రార్థన నేర్పుతున్నాడని, ఏది పట్టుకెళ్ళి చేయడానికి వీలు లేదని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆస్తంతా పట్టుకుని దూరం వేసి వెళ్ళిపోయాడు. స్వేచ్ఛ కొద్ది రోజులు బాగా పనిచేసింది. కొద్ది రోజులు వచ్చినప్పుడు ఏమైపోయింది? చేతులు ఉన్న డబ్బులు అయిపోయాకనే కరువు ప్రారంభం వచ్చింది. ఇదిగో పిల్లలారా, మీరు స్వేచ్ఛను కోరిక నెలకూడదు. తల్లిదండ్రులు ఏం చెప్తే చెయ్యాలి. సంఘ బిడ్డలైన మనం కూడా దేవుడు ఉపదేశం ఏం చెప్తే చెయ్యాలి. ఇది నా స్వేచ్ఛ అనడానికి వీలు లేదు. ఇక్కడ లోతు అలాగంటే తన పరిస్థితి ఎంతో బాగుంటుంది. వెనకాల తన చరిత్ర, తన కుటుంబంలో వచ్చిన చరిత్రలన్నీ లేకుండా పోయాను. ఎక్కడుంటే? అబ్రహాము దగ్గర ఉంటే. అయినా కొన్నిసార్లు గొడవలు
అసలు రావు కానీ శివనుడు పెడతా ఉంటారు, కొన్ని గొడవలు పిల్లలు పెడతా ఉంటారు, కొన్ని గొడవలు మంచి వాళ్ళు పెడతా ఉంటారు. అప్పుడు మనం ఏమనాలి? మేము చూసుకుంటాం, నువ్వే అన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. అలా అనుకుంటే అసలు కలహాలే. కానీ మనవాళ్ళకి ఎలా ఉంటాయి తెలుసా? ఆ మాట చెప్పగానే, అరే ఇంతకాలం మా అమ్మ లేకపోతే మా తండ్రి మా తల్లి మా తాత మా అత్త నన్ను మోసం చేసేద్దాము, ఈ మంచి తెలుగు చెప్పిందిరా బాబు అని ఏం చేస్తుంది? ఆడదైన మగుడైన పిల్లలైన పెద్దలైన ఎవరు మాట్లాడతారు? బయట మాట్లాడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు సంగతి చెప్పండి. తల్లి ఏం చేసిందంటే సాగర్ తీసి ఒక పిల్లని అల్లం చేసిందని ఒక దెబ్బ కొట్టింది. ఈమె ఏడుతూ ఉన్నారు. ఏడుతూ ఉంటే పక్క మనం తోడుకోవడం ఏం చేసింది? దగ్గరికి పిలిచి, ఈ అమ్మ ఎప్పుడు అంతే కళాకారం అంటే విసురాలిపోతుంది, దాని కోపం ఎక్కువ అని అప్పుడు దాకా ప్రజలు పెట్టుకున్న 5 స్టార్ శాటిలైట్ ఇచ్చి ఇవన్నీ చెప్తాం. పిల్లలకి ఎలా ఉంటుంది? అప్పుడు మాట చెప్పాను, మా అమ్మ దుర్మార్గం రాలే కావాలో అని. ఆ శాటిలైట్ ఎప్పుడు ఎత్తుందంటే తను కొడితే ఎత్తుంది అనమాట. ఎందుకు? తన వైపు ఆకర్షించుకోవటానికి. అది మామూలుగా ఉన్న టైంలో వచ్చి పిలిస్తే శాటిలైట్ ఎత్తుందా? అక్కడే గమనించాలి. పిల్లలు ఏం చెప్తారంటే, ఓహో మా అమ్మేమో పని చేస్తే కొట్టింది, ఈ అమ్మాయేమో చక్కగా శాటిలైట్ ఇచ్చింది, బుజ్జగించారు. కానీ విషయం ఏంటంటే నిజమైన ప్రేమ ఏ తల్లిలో ఉంటుంది? బిడ్డలారా, కొట్టినా తిట్టినా సొంత తల్లిలోనే ఆ ప్రేమ ఉంటుంది. దేవుడి స్తోత్రం. దేవుడి దగ్గరే ఆ ప్రేమ ఉంటుంది, సొంత దైవజనుల దగ్గర ఆ ప్రేమ ఉంటుంది. కనుక విషయం ఏంటంటే లోతు కోరుకొని వెళ్ళిపోయాడు. నేను అంతా చెప్పాను, లోతు ఇప్పుడు ఎక్కడ కాపురం ఉన్నాడంట? సొదొమ ఊళ్ళో ఉన్నాడా, సొదొమ దగ్గరలో ఉన్నాడా? చూపించారు కదా 13:12 ఏముంది? లోతు ఆ మైదానంలో పట్టణంలో ప్రదేశంలో కాపురం నుండి సొదొమ దగ్గర తన గుడారము. సరే 14-12 చూడండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినా ముందేమో సొదొమ దగ్గర, ఊరికి దగ్గర వేసుకున్నాడంటే వాడు దుర్మార్గులు దుష్టులు పాపులు తెలిసినప్పుడు ఏం చేయాలి? వచ్చేయాలి. రావటం మానేసి ఇప్పుడు ఏం చేశాడు? 14-12 మనం చూస్తే, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ముందు ఊరు బయటికి వెళ్ళాడు. దుష్టులు పాపులన్న సంగతి తెలిసిందే. తెలిస్తే ఏం చేయాలి? తప్పించుకొని రావాలి. మనోడు అక్కడ మానేసి ఏం చేశాడు? సొదొమ ఊరు లోపలికి వెళ్ళిపోయి గుడారం వేసుకున్నాడంట. ఊరు లోపలికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ ఊరోడంతా ఏం చేశారు? అతనికి న్యాయాధిపతిని పోస్ట్ ఇచ్చారన్నమాట. ఏ పోస్టు? ఊరి జనుల దగ్గర కూర్చుని అటు ఇటు ఎవడన్నా గొడవలు పడ్డబడితే వాళ్ళకి న్యాయం తీర్చే పోస్ట్ ఇచ్చాడు. ఎవరికి? ఆ ఊరోడంతా. దేవుడు స్తోత్రం చెప్పండి. అందుకని ఆ ఊరోడు పాపులైన, ఆ ఊరోడు దుర్మార్గులైన, ఆ ఊరోడు అన్యాయస్తులైన మరొక చోట పత్రికలో ఉంటుంది, లోతు నీతిమంతుడయ్యుండి తన నీతి కలిగిన మనసును దినదినము నొప్పించుచు వచ్చాడని అక్కడ ఉంటుంది. విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగోలేదు పరిస్థితి అన్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ ఉండకూడదు. దేవుని స్తోత్రం. పదవి ఇచ్చినా, ఏ పోస్ట్ ఇచ్చినా ఉండకూడదు అన్నమాట. అక్కడే ఉన్న కారణాన్ని బట్టి ముందరేమో ఊరికి బయట ఉన్నాడు. కొద్ది రోజులకి ఎక్కడికి వెళ్ళాడు? ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లోకి వెళ్తే జరిగిన పరిస్థితి ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, అబ్రహామును వెళ్తున్నటువంటి లోతుకు ఏం జరిగిందో తెలుసా? సొదొమ గొమొర్రా మీదకి కొంతమంది రాజులు వచ్చి యుద్ధం చేసి పెట్టారంటారా? సొదొమ ఊర్లో ఉన్న సంపద, లోతు కలిగిన సంపద, తన భార్య పిల్లలందరినీ కూడా ఎవరు తీసుకువెళ్ళిపోయారు? ఎవరో ఇతర రాజులు వచ్చి చెరపట్టుకుని వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఏమర్థమైంది? అబ్రహాంతో ఉన్నంతసేపు సంపద పెరిగింది, ఆస్తి పెరిగింది, ఐశ్వర్యం పెరిగింది. కానీ అబ్రహామును విడిచిన తర్వాత కోరిక మీద ఏమొచ్చింది? అతనికి భార్యలు పోయారు, ఇద్దరు పిల్లలు పోయారు, ఉన్న ఆస్తి అంతా. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసిందట? అబ్రహాము తెలిసిందట. ఒకడు మనకి ఎన్ని కోట్లు పొడి చేసినోడు దెబ్బతిన్నాడంటే మనం ఏం చేస్తాం? సంతోషిస్తామా? బాధపడతామా?
కానీ ఎక్కువగా బాధ సంతోషిస్తాం, వాడికి అలాగే జరగాలి. కానీ దైవ ఆత్మ కలిగిన అబ్రహాం, దేవుడు పిలుపు కలిగిన అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన తమ్ముడు కొడుకు చెరపట్టబడ్డాడని ఎవరో ద్వారా తెలియజేసినప్పుడు పోతే పోయాడు, నాకు ఎన్ని పోటు పొడిచిండని వదిలిపెట్టలేదు. కానీ ఏం చేశాడు? తన దగ్గర ఉన్న 318 మందిని తీసుకెళ్లి యుద్ధమాడి పోగొట్టుకున్న ఆస్తి అంతా మళ్ళీ తిరిగి తెచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మీరు ఇక్కడ మనం గమనించవలసిన ఆత్మ సంబంధమైన పాఠం ఏమిటి అంటే, దేవుని సంఘములో దేవునితో అంటుకట్టబడి సంఘములో అంటుకట్టబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రమంగా ఏం చేస్తారు? ఆశీర్వదించబడతారు. కానీ సంఘాన్ని వదిలి, ప్రార్థనలు వదిలి, మందిరాన్ని వదిలి, ఆత్మ సంబంధమైన దైవజనులను వదిలి వేరైపోయాడు ఎవరు? చెప్పాలి, ఎవరు? లోతు. వేరైపోతే తనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందనే చెప్పాలి. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఆత్మ సంబంధమైన అబ్రహాము కనుక పట్టుకోకపోతే, ఆయన పట్టించుకోకపోతే జరిగేది ఏంటో తెలుసా? లోతుకు మంట్రోడై ఆస్తి పోయింది. ఎటువంటి ఆస్తి? మామూలు చిన్నగా కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు. కలిసి నివసించలేనంత ఆస్తిని కూడా కోల్పోయినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కలహం వచ్చినా, మాట వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా దేంతో ఉండాలి? సంఘంతో కట్టబడి ఉండాలి, దేవునితో కట్టబడి ఉండాలి. అబ్రహాముతో కట్టబడి ఉన్నంత చేపు లోతు ఏం చేశాడు? సంపదలతో పైకి వచ్చాడు. కాదని కోరుకుని దూరం వెళ్ళిపోతే అక్కడ ఏమయ్యాడు? చాలా కోల్పోయినట్టుగా మీరు బైబిల్ చదివితే 14 అధ్యాయము తన ఆస్తి, తన భార్య, తన పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయాడట. అయినా ఆత్మ సంబంధమైన నాయకుడు అబ్రహాం ఎవడి? తన ఇంట 318 మంది మాత్రమే ఉన్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది? మీరు ఆ చరిత్ర చదివితే 4 రాజులు 5 రాజులు ఓడించకపోయారట. అలాంటిది 318 మంది 5 రాజుల్ని ఓడించి ఉన్న ఆస్తి అంతా తీసుకొచ్చేయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళెవరైనా ప్రార్థనా పరులు అన్నమాట. ఎక్కడ నేర్చుకున్నవాళ్ళు? సంఘంలో ఉన్నవాళ్ళు. ఎవరి దగ్గర? అబ్రహాము దగ్గర ఉన్నవాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని సేవకులు లేదా దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే బలం కలిగి ఉండాలి. మన బలం ఎందులో ఉంది? శరీరంలోనా, కండల్లోనా, మాటల్లోనా? మన బలం ప్రార్థనలో ఉండాలి. మన బలం పరిశుద్ధ జీవితం జీవించడంలో ఉండాలి. మన బలం దేవుడితో అడ్డు కట్టబడినప్పుడు ఉన్న బలమే మనల్ని గెలిపిస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 4 రాజులు ఓడించనిది అబ్రహాము దగ్గర ఉన్న 318 మంది వాళ్ళని ఓడించి పట్టుకెళ్ళిన ఆస్తి అంతా మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా ఒక నష్టం జరిగిందా? ఏదైనా మరి పోగొట్టుకున్నారా? పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకునే, తిరిగి తెచ్చుకునే సత్తా ఒక దేవుని బిడ్డలకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఏది పోగొట్టుకుంటే అది 2 అంతలు ప్రభు మనకిస్తారు. లోతు మొత్తం పోగొట్టుకున్నాడు, కానీ అబ్రహాం పట్టించుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాటలు చెప్పాలంటే యోగు కూడా ఓ సందర్భం మొత్తం కోల్పోయాడు, కానీ కొంచెం కోల్చుకుంటే మళ్ళీ 2 రెట్లు తెచ్చుకున్నట్టుగా ఆశీర్వదించబడినట్టుగా ఉంది. దేవుని స్తోత్రం. ఒక సందర్భంలో దావీదు కూడా దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఏం చేశాడు తెలుసా? సమస్తం కోల్పోయాడు. ఇక్కడ లోతు ఎలా కోల్పోయాడు? అలాగే సిక్లగ్ అనే ప్రాంతంలో 1 సమూయేలు గ్రంథము చివరి అధ్యాయంలో 31లో కానీ 30లో కానీ ఉంటుంది. మొత్తం కోల్పోతే ఏడుతానికి ఓపిక లేని పరిస్థితి వచ్చిందట. తీట మాట తీసి నేను ముగిస్తాను. మీరు ఛార్జీ పై ఉంటుంది, ఆసక్తి కనుక కనపరచట్లేదు. కొద్దిగా స్పందించాలి. ఎవరైనా చెప్పట్లేదు చదువుకున్న మాట. కొంచెం వాక్యాల మీద గెలుపు పెట్టండి. అర్థమైనా? మీకు మాట చెప్పాలి. ఒక ఉద్యోగం సంపాదించడానికంటే 20 ఏళ్ళు బయట చదవాలి పుస్తకాల లోపంలో. కానీ భూమి మీద బతికేదంతా 60 సంవత్సరాలు.
కానీ దేవుడితో యుగయుగాలు కోటాను కోట్లు ఉంటే మనం బైబిల్ని ఎలా చదువుతున్నామని ఒక ఆయన చక్కగా పోస్ట్ పెట్టాడు. అది ఆలోచించవలసిన విషయం. కనుక బైబిల్ కూడా మనం ఎలా చదవాలి? చాలా బాగా ఎక్కువగా చదివినప్పుడు మీరు స్పందిస్తారన్నమాట. నేను ఇప్పుడు ఏం చెబుతున్నాను అంటే, అబ్రహాముకు దూరమైన లోతు ఏం చేశాడు? సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ప్రార్థనలో ఉన్న కాపుదలం, భక్తిలో ఉన్న కాపుదలం, బలిపీఠాల దగ్గర ఉన్న కాపుదలం, ఆత్మ సంబంధమైన కాపుదలం లోక స్నేహాల్లో లోక సరదాల్లో లేదు అని మీకు చెబుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. లోక స్నేహం అనేటువంటి సొదొమను కోరుకుని వెళ్ళిన కారణాన్ని బట్టి లోతు పాడైపోయాడు. కానీ దైవజనుడైన అబ్రహాము పట్టించుకొని తిరిగి తీసుకొచ్చినట్టుగా మనం చూసాం. రెండోది ఏం చెప్పాను నేను? పోగొట్టుకున్నది సంపాదించుకునే దమ్ము ధైర్యం ఎవరికి? ఒక దేవుని బిడ్డలకు మాత్రమే. కనుక మనం ఎప్పుడు కూడా ఏది పోయినా కంగారు పడవలసిన అవసరం లేదు. దేవుడు తప్పనిసరిగా మళ్ళీ ఇస్తాడు. యోగు కూడా పోగొట్టుకుని మళ్ళీ 2 రెట్లు సంపాదించుకున్నట్టుగా మీకు చెప్పాను. మూడోదిగా చెప్పి నేను ముగిస్తానని చెబుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, దావీదును అతని జనులు 300 మంది సిక్లగులకు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీద పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేవి అంపులనేవి అందులో ఉన్న ఆడువారినందరినీ సరిపట్టుకుని సంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి, దావీదును అతని జనులు పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఇల్లుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు శరలోనికి కొనుక్కోబడి ఇల్లుటయు చూసి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారట. ఆ సందర్భంలో దావీదు రాళ్ళతో కొట్టారని అనుకున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. నేను వెంబడించిన గురించి ఎంత కీడు వచ్చింది, నీ వల్ల ఇంత నష్టం వచ్చిందని. కానీ అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇప్పుడున్న మనం కూడా ఏమన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు కనుక దేవుని బట్టి మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని మనసు నిలుపుకొని ఎప్పుడు ధరించుకొని ప్రార్థన చేశాడు దేవుని బిడ్డ. దేవుడు అన్నాడు, ఎల్లు తరుము అంటాడు. అడ్రస్ లేదు, ఎట్లా తెలియదు. అయోమయమైన పరిస్థితి, ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడు కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో అతడు ప్రార్థన చేసుకుంది. దేవుడు బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కనుక, దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక అతడు అలా ప్రయాణం చేసినప్పుడు దేవుడే ఆ మార్గం తెలిసి ఏమండి తాను పోగొట్టుకున్నదంతా మళ్ళీ తిరిగి తెచ్చుకున్నట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక పోవటాలనేవి అందరికీ ఉంటాయి, జరుగుతాయి. కానీ దేవుడి మీద ఆధారపడి ఉన్న దేవుడి బిడ్డలను పోగొట్టుకున్నది సంపాదించుకునే సంతానం ఈ 3 సందర్భాలు దేవుడి పిల్లలకు మాత్రమే ఉంటాయి. దేవుడి స్తోత్రం చెప్పండి. నేను ఇతరులతో ముగించబోతున్నాను. ఇప్పుడు దాకా నేర్చుకున్న విషయాలు ఏంటో అడుగుతాను, చెప్పాలి. అబ్రహాం ఏమంటున్నాడు? తన తమ్ముడు కొడుకైన లోతు దగ్గరికి వచ్చి, మనం బుద్ధులం కనుక మనకేమనకూడదు, అన్నదమ్ముల మధ్యలో ఉండకూడదు, అక్క చెల్లెల మధ్యలో ఉండకూడదు, తల్లి పిల్లల మధ్యలో ఏముండకూడదు. కలహం ఉన్న వాళ్ళు ఎవరు? కలహం ఉండకూడదు. పగ కలహమును రేపు ఊరుకుడు ప్రతివాడు కలహాన్ని కోరుకుంటాడు కదా. కలహములకు దూరంగా ఉన్నట్టు నరులకు గనక. తర్వాత ఆత్మ సంబంధంగా చూస్తే అసూయలు కలహాలు ఉన్న వాళ్ళు ఎవరంట? మీరు శరీర సంబంధం లేదు పౌలు గారు. మరి పసిపిల్లలు అంటారు. పసిపిల్లలకి ఎదగాలి. ఎదగటం అంటే వాక్యంలో ఎదగాలి, ఉపదేశంలో ఎదగాలి కదండి. ఏదైనా శ్రమను తట్టుకునే స్థాయిలోనికి మనము ఎదగాలి, పరిపూర్ణులు అవ్వాలని లేఖనాలు చెప్తాం. ఇక రెండోదిగా చెప్పాను, లోతు నువ్వు ఎట్టి అర్థం చూడమంటే మనోడు ఏం చేశాడు? కన్నులకింపుగా పచ్చగా ఉన్న దాన్ని కోరుకొని ఎక్కడికి వెళ్ళాడు అతను? ముందరన్నాడు యెహోవాతో అంట, ఐగుప్తు దేశం నీళ్లు పాలు దేశం. తీరా అక్కడికి వెళ్తే ఎవరంట? దుష్టులైన ప్రజలు, పాపులైన యెహోవా దృష్టి మరి దేవుడి దృష్టికి బహు పాపులట. ఊర్లేని తెలిసినప్పుడు ఏంటి అనుకొచ్చారు. కానీ ఏం చేశాడు? ముందు ఊరు బయట ఉన్నాడు. తర్వాత కొద్ది రోజులకి ఊర్లోకి వెళ్ళాడు, న్యాయాధిపతి అయ్యాడు. ఆ కారణాన్ని బట్టి జరిగింది ఏంటి? ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ అబ్రహాం ఆ వార్తని పోతే పోయాడే, నాకు ఎన్నుకొని పొడిచాడు, నా శత్రువుగా నన్ను వదలలేదు. కానీ తన దగ్గర ఉన్న 318 మందిని తీసుకెళ్ళి మరి ప్రాణానికి తెగించి పోవాలా
5 రాజులు ఓడించండి, 4 రాజుల్ని అబ్రహాం 318 మంది ఓడించి పోగొట్టుకున్న ఆస్తి అంతా మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లోతు ఇప్పుడు మళ్ళీ పోయిందంతా మళ్ళీ వచ్చింది అబ్రహాం పట్టించుకున్న కారణాన్ని బట్టి. మీకు చెప్పాను, యోబు కూడా పోగొట్టుకుని 2 రెట్లు సంపాదించుకున్నారు. దావీదు కూడా పోగొట్టుకొని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. ఇది ఎలా సాధ్యము? ఒక దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడుతున్నది. కనుక మీ జీవితాల్లో ఏదైనా కోల్పోతే ఇక అయిపోయింది నా బ్రతుకు, ఇక నేను లేవలేను అనడానికి వీలు. మా దేవుడు ఏం చెప్తాడు? పడ్డా పైకి లేదు, ఓడిపోయినా గెలిపిస్తాడు. అర్థమైనా? ఏ పరిస్థితుల్లోనైనా ఆయన లేపడానికి సంసిద్ధుడైన దేవుడు కనుక అలాంటి దేవుడు సన్నిధిలో ఉన్నాం. అలాంటి దేవుడు నమ్ముకుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు మన ప్రభు ఇస్తానన్నాడు కనుక ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తా ఆయన ముందుకు సాగుతాం. అందరూ మోకరించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని మల్లారాధనలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆ చిన్న ప్రార్థన వాక్యం వరకు ఒకటి రాజేసుకొని ప్రార్థన చేస్తాం.